తిరుపతి జిల్లా ఏర్పేడులో ఆర్ కృష్ణయ్యపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనపై అగంతకుడు రాయితో దాడి చేసి పరారయ్యాడు. దీంతో కృష్ణయ్య వీపు భాగంపై గాయమైంది. ఓటమి భయంతోనే ఈ దాడులకు తెగబడుతున్నారని ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పచ్చమూకల పనేనని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్లో చికిత్స తీసుకున్న అనంతరం రాయి దాడి ఘటనపై ఆర్ కృష్ణయ్య స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేస్తున్న మేలును చూసి ఓర్వలేకే తనపై దాడి చేశారని మండిపడ్డారు. ఇలాంటి రాళ్ల దాడులకు భయపడేది లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని తెలిపారు. ఓటమి భయంతోనే టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే టీడీపీ ఇలాంటి దాడులకు భయపడుతోందంటున్న ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకి హెచ్చుమీరుతున్నాయి. ఓవైపు ప్రచారం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బియ్యపు మసూదన్ రెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రచారానికి వచ్చున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కొంతమంది అల్లరి మోకలు అనుకోవచ్చు, దుష్ట శక్తులు అనుకోవచ్చు, ఎవరనేది ఇంకా పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఆయన పైన రాళ్ల దాడి చేశారు. గతంలో ఎన్నో పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఆ సమయంలో కూడా రాళ్ల దాడి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయలేదు. కేవలం మీ పైన రాళ్ల దాడి మీరు ప్రసంగిస్తున్న సమయంలో దాడి చేశారు. ఏ విధంగా చూడాలంటారు సార్? అంటే ఇది ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకంగా తెలుగుదేశం చేసిన దాడనే భావిస్తున్నాం అందరం. ఎందుకంటే నేను 50 ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నాను. 50 ఏళ్ల నుంచి నేనే దాడులు చేస్తా, ప్రభుత్వం మీద దాడులు చేస్తా, అసెంబ్లీ మీద దాడులు చేస్తా, సచివాలయం మీద చేస్తా, హాస్టల్లో సంఖ్య పెంచారని అసెంబ్లీ మీద 1878 సెప్టెంబర్ 27న 2000 మంది యూనివర్సిటీ విద్యార్థులతో దాడి చేసి తుక్కు అసెంబ్లీ వలగొట్టా. 79లో ఉద్యోగాలు భర్తీ చేయాలని 4000 మందితో సచివాలయం మీద దాడి చేసిన. 82లో గురుకులాల స్కూళ్ళు పెట్టాలని, ఆ స్కీమ్ పెట్టాలని చెప్పి సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ మీద దాడి చేసిన. ఈ విధంగా చీఫ్ మినిస్టర్ ఆఫీసుల మీద, డైరెక్టరేట్ల మీద, కలెక్టరేట్ల మీద దాడులు చేస్తాను నేను. అటువంటి నన్ను చూస్తే భయపడతారు. ఈరోజు ఇక్కడ కొత్త సంఘటన ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నాడు, బీసీలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడు. దాన్ని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనే నిస్పృహతోటి, నిరాశ నిస్పృహలు వాళ్ళ లోపల ఆవరించినాయి. దాంతో ఏం చేయాలో తెలియక నాయకుల మీద దాడులు, ఓసారి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు, ఇంకోసారి హోమ్ మినిస్టర్ మీద దాడి చేశారు, మూడోసారి నా మీద దాడి చేశారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, దొరకబడతాం. ప్రభుత్వం మీద చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం కంక్లూజన్కి వచ్చింది, మేము ఓడిపోతాం ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఈ విధంగా దాడులు చేసి క్యాడర్ లోపల ఒక నిరుత్సాహాన్ని నెలకొల్పనే కుట్రతోటే ఇది చేస్తున్నారు. టీడీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు. మొన్న చూస్తే ముఖ్యమంత్రి గారి మీద, తర్వాత చూస్తే హోమ్ మినిస్టర్ మీద, తర్వాత చూస్తే కృష్ణన్న మీద, ఇలా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నాయకుల మీద అంతా దాడి చేయడం వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని చెప్పాలి. వాళ్ళు ఓటమి పాలవుతున్నారని తెలుసుకుని ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తాం. ఇలా దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. కేవలం ఓటమి భయంతోనే ఈరోజు బీసీ నేత ఆర్ కృష్ణ పైన, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి ఆర్ కృష్ణ పైన దాడి చేశారంటున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు. ప్రధానంగా బీసీలకు చేస్తున్నటువంటి మేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాతనే ఎవరైనా చెప్పుకోవాలి. బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీలకు జరుగుతున్నటువంటి మేలును చూసి వారవలేక ఈరోజు ఓటమి భయంతో టీడీపీ చేసినటువంటి కుట్రలో భాగంగానే తమపైన దాడి జరిగిందని చెప్పి ఆర్ కృష్ణ చెప్తున్నారు. ఆయనతో పాటు ఉన్నటువంటి తిరుపతి ఎంపీ ఈరోజు గురుమూర్తి చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి నుంచి.